మనం ఉన్న ఇల్లే మన సొంత ఇల్లు అనుకొని ప్రవర్తించాలండి. ఎప్పుడైనా సరే మనం ఉన్న ఇల్లుని నీట్‌గా పెట్టుకుంటే వచ్చే వాళ్ళకి గానీ, మనం ఉన్నప్పుడు కానీ చాలా ప్రశాంతంగా, నీట్‌గా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్పమహి. మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా కామెంట్ చేయండి. చాలా బాగున్నాను. ఫైనల్గా శ్రావణ మాసం వీడియో అనేది క్లీనింగ్ చేశాను. ఇంకా ఆషాఢం అయిపోయి శ్రావణం స్టార్ట్ అయినప్పుడు క్లీనింగ్ చేశాను. అప్పుడు తీసిన వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. నాకు అసలు కుదరలేదు. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా. నీకు ఇంకొకటి ఏంటంటే, నాకు వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇంకా నాకు ఆ ట్రైపాడ్ విరిగిపోవడం వల్ల నాకు ఆ వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఇంకా అలానో ఇలానో కొద్దిగా ట్రై చేస్తూ ఉన్నాను షార్ట్ వీడియోలు పెట్టి. మీరు అయినా సరే నాకు కొంచెం సపోర్ట్ చేశారు కాబట్టి, ఇంకా మేము ఇప్పుడైతే ట్రైపాడ్ వచ్చేసింది కాబట్టి ఫుల్ హ్యాపీగా మంచిగా రోజు ఒక కంటెంట్ అయితే వీడియో చేస్తూ ఉంటాను. మీకు నచ్చిన వీడియో ఏది కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. ఫైనల్ ఇక్కడ చూస్తూ ఉన్నారుగా మొత్తం ఏ విధంగా ఉందో, మొత్తం ఇదంతా నేను ఏ విధంగా క్లీన్ చేశాను. ఎప్పుడు మేము లేనప్పుడు ఈ రూమ్లో వేరే వాళ్ళు ఉండేదంట, అసలు ఏమాత్రం నీట్గా పెట్టుకునే వాళ్ళు కాదంట. అందుకేనేమో మళ్ళీ ఇది చాలా బ్లాక్ అయిపోయేది. అందుకని చెప్పేసి నేను ఇప్పుడైతే ఫినాయిల్ వేసి అయితే కడుగుతూ ఉన్నాను. ఫినాయిల్ వేసిన తర్వాత ఏ విధంగా ఉన్నది మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఎలాంటి జిడ్డు పట్టిన మరకలైనా సరే ఈజీగా పోతాయి. ఫినాయిల్ వేసి ఒక 5-10 మినిట్స్ వరకు అలానే వదిలేసి పెట్టేసామనుకో, తప్పకుండా ఆ మరకలు అనేది ఈజీగా వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు కూడా నేనైతే వేసి ఒక 5-10 మినిట్స్ అలానే వదిలిపెట్టేశాను. అప్పుడు ఈ విధంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మొత్తం రూమ్ అంతా నీట్గా ఆ మరకలు అనేది కొద్దిగా పోవడానికి మనకి ఈజీగా టైం పడుతుంది. లేకపోతే వేయగానే మనం క్లీన్ చేసామనుకో ఇంకా టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి మీరు ఫినాయిల్ వేసినాక ఒక 5-10 మినిట్స్ తర్వాత క్లీన్ చేయండి. చూస్తున్నారుగా బిఫోర్ కైనా ఆఫ్టర్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. చూస్తూ ఉన్నారు కదా, మీకే అర్థమవుతుంది. మొత్తం అయితే రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు వీటిని కూడా డబ్బాలను చాలా రోజులు అవుతుంది క్లీన్ చేసి. ఇప్పుడైతే ఫైనల్గా క్లీన్ అయితే చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా మొత్తం ఏ విధంగా అయిపోయి. అసలు నేను చాలా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేస్తూ ఉండాలి. ఇంకా పండగల పబ్బాలకే కాకుండా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేయడం నేను కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఈ మధ్య నేను ఒక వర్క్ నేర్చుకుంటానని చెప్పడం వల్ల ఆ వర్క్ బిజీలో పడి నేనైతే ఇవైతే క్లీన్ చేసాను. నా ఇంతకుముందు వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇంకా వెనస్డే కానీ థర్స్డే అని ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. ఎవ్రీ థర్స్డేకి ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. బట్ ఇప్పుడైతే నేను ఆ వర్క్ నేర్చుకోవడం వల్ల బిజీగా అయిపోయి అసలు క్లీన్ చేయడం పక్కన పెట్టేశాను. కాబట్టి ఆ విధంగా అయిపోయింది. మీరు మాత్రం అప్పుడప్పుడు కుదుర్చుకొని ఇలా చేసుకొని ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఫైనల్గా నేనైతే ఇలా మొత్తం అన్నిటిని అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను. రూమ్స్ మొత్తం ఇక్కడ సెల్ఫ్లన్నీ నీట్గా అన్ని పేపర్స్ తీసేసి వాటిని కూడా అన్ని తీసేసి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత పేపర్స్ వేసేసి ఇక్కడ చూస్తున్నా వీటన్నిటిని ప్రతి ఒక్క డబ్బాని మళ్ళీ కడిగేసి
అన్నీ తీసేసి మళ్ళీ పైన ఎండలో పెట్టేసి నీట్గా కడిగి పేపర్స్ అన్ని తీసేసి మళ్ళీ పేపర్స్ వేసి వీటన్ని టూల్స్ అయితే ఇలా పెట్టేసుకున్నాను. చూస్తున్నారు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా ఉందనేది. ఎండలో పెట్టడం వల్ల ఎలాంటి పురుగులు ఉన్నా కూడా ఈజీగా వెళ్ళిపోతాయి. అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా అన్ని క్లీన్ అయితే చేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నాం మీరు ఇక్కడ చిన్న చిన్న బౌల్స్ అనేవి ఉన్నాయి కదా, కుండలు. అంటే అదే నేను వరలక్ష్మి వ్రతంకి అయితే యూజ్ చేశాను. అదే విధంగా యూజ్ చేశాను కదా, నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా పెట్టేసాను. ఇక్కడ చూస్తున్నారు మొత్తం వీటన్నిటి పేపర్స్ అనేవి తీసేసి పెట్టేసుకున్నాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందనేది తప్పకుండా నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా నేను మీకు ఆల్రెడీ ప్రతి ఒక్క వీడియోలో టిప్ చెప్తూ ఉంటాను కదా, క్లీన్ చేసుకోవడం ఏ విధంగా అని చెప్పేసి. ఇంతకుముందు వీడియోలో ఒక 10-15 టిప్స్ వరకు అయితే కిచెన్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది పెట్టాను. ఆ వీడియో చూడండి. ఇప్పుడైతే నేను క్లియర్గా మీకు ఏం చెప్పట్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆ వీడియో పెట్టేశాను కాబట్టి ఇంకా ఇక్కడైతే పెట్టట్లేదు. అందుకని చెప్పేసి మొత్తం ఏ విధంగా అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ కూడా ఫైనల్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంతకుముందు వీడియోలో అయితే నేను చాలాసార్లు వీడియోలో అయితే ఫ్రిడ్జ్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలని పెట్టేశాను కాబట్టి ఇప్పుడు ఏం మాత్రం పెట్టట్లేదు. జస్ట్ క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందనేది మాత్రమే పెడుతూ ఉన్నాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. ఇంతకుముందు చాలా వీడియోస్లలో పెట్టాను కాబట్టి ఇప్పుడైతే క్లియర్గా ఏం పెట్టట్లేదు. బట్ పెట్టట్లేదనే ఏమనుకోకండి, ఆ వీడియో కూడా చూడండి, ఎందుకంటే ఆ వీడియో మీరు చూసారనే కాబట్టి పెట్టాను. తప్పకుండా చూడడం మాత్రం అసలు మర్చిపోదు. ఇంకా ఫైనల్గా నేనైతే ఇంకా లంచ్ కోసం అయితే కద్దుదాలు అయితే చేశాను. ఎవరికైనా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి ఏ విధంగా చేశానని. శనగపప్పు కందిపప్పు వేసి ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అప్పుడప్పుడు. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. థాంక్యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.